ఈరోజు వీడియోలో అతి ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేనే కాదు, ఇప్పుడు కొన్ని వందల వేల వీడియోలు దీని మీద ఉన్నాయి. ఇది ఒక్కటే వాడండి, ఒళ్ళు తగ్గిపోతుంది. ఇది ఒక్కటే ట్యాబ్లెట్ వేసుకోండి, మొత్తం ఒకేసారి సన్నమైపోతారు. ఇది తాగండి, లేకపోతే ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, ఒక పూట అన్నం మానేయండి, ఇక మీరు సినిమా స్టార్ లాగా అయిపోతారు, సినిమా హీరోయిన్లాగా అయిపోతారు, మీరు వెంటనే షూటింగ్లు కూడా వెళ్ళిపోవచ్చు అన్నంతగా రకరకాలు చెప్తూ ఉంటారు. డాక్టర్లు ఒకటి చెప్పేది ఒకటి నచ్చదు, డాక్టర్లు కూడా రకరకాలు చెప్తూ ఉంటారు. అలాగే హోమియో, ఆయుర్వేదిక్, యునాని, ఇంగ్లీష్ ఇవన్నీ రకరకాలు చెప్తూ ఉంటారు. ఏది నమ్మాలో ఏది పాటించాలో ఎవరికి అర్థం కావటం లేదు. అప్పటికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేనికోసమంటే ఫస్ట్ ఒళ్ళు తగ్గిపోవాలి. తినటం బాగా తినేస్తున్నారు, పెంచడం బాగానే పెంచేస్తున్నారు, ఇది తగ్గడం మాత్రం అర్థం కావడం లేదు. ఇప్పుడు దీనికోసం రకరకాల మెషిన్లు, ట్రెడ్మిల్లు, సైక్లింగ్లు, జిమ్ములు, స్విమ్మింగ్లు, ఎన్ని చేసిన వాకింగ్లు ఇవన్నీ చేసి తగ్గిపోతే బాగుండేది. అవి తగ్గట్లే. కాబట్టి అన్నీ చేసి అందరూ విసుగెత్తిపోయి వదిలేసి ప్రశాంతంగా సాగించేస్తున్నారు జీవితాన్ని. ఎందుకులే కానీ నిరాశపడద్దు. నేను కూడా ఎన్నో విన్నారు కదా, నేను వాళ్ళకంటే గొప్పవాడని కాదు, కానీ నేను డాక్టర్ని కూడా కాదు, కానీ నేను అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను. మీరు నేను చెప్పేది పూర్తిగా వినండి, అప్పుడు నిర్ణయం మీరు తీసుకోండి. నేను చెప్పేది క్షేమకరమైనది, ఎంత మాత్రము హాని లేకుండా, హానికరం కాకుండా ఆరోగ్యాన్ని ఎలా నిలుపుకోవాలో చెప్తాను. దాంతోపాటు ఎలాగ బరువు తగ్గుతారో, ఎలా స్లిమ్గా మారుతారో చెప్తాను. మీరు శ్రద్ధగా వినండి. ఎక్కువ టైం చెప్పను, డైరెక్ట్గా సబ్జెక్ట్కి వస్తాను. మనం చాలామందికి, కొంతమంది తినపని బరువు పెరిగిపోతూ ఉంటారు, కొంతమంది ఎక్కువ తింటే పెరుగుతారు, కొంతమంది తక్కువ తింటే తగ్గుతారు, ఇలాగ ఉంటాయి. అసలు కారణం ఏంటంటే ఎవరికి తెలుస్తలే. ఒకటే కారణం, బాడీలో పిండి పదార్థం ఎక్కువ అవ్వడం వల్లనే ఒళ్ళు పెరుగుతుంది, బరువు పెరుగుతుంది. అంటే ఈ పిండి పదార్థం అనేది ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. ఇన్సులిన్ స్థాయిని పెంచే ప్రతి పిండి పదార్థం కూడా శరీర బరువుని పెంచుతుంది. ఈ పిండి పదార్థాన్ని తగ్గించుకోవడమే మార్గం, ఫస్ట్ మార్గం. మన వాళ్ళు ఎక్కువ తినేది పిండి కదా. పిండి అంటే ఏం కాదు, రైసు అంటే కార్బోహైడ్రేట్, గోధుమలు, రైస్, ఇవన్నీ వీటి వల్లే బరువు పెరుగుతుంది. వీటి వల్లే గుండె జబ్బులు, బీపీలు, షుగర్లు, ఆఖరికి హార్ట్ అటాకులు, ఆఖరి క్యాన్సర్లు కూడా వచ్చేది పిండి పదార్థం వల్లనే తేలింది. మన వాళ్ళు భయపెడితే ఏంటంటే కొవ్వు తింటే అమ్మో, ప్రోటీన్ తింటే అమ్మో అని రకరకాలు చెప్పారు. ఇప్పుడు తేలింది ఏమిటంటే బాడీకి ప్రోటీను ఫ్యాటే కావాలి, పిండి పదార్థం లేకపోయినా మనిషి బతకగలడు అని తేలింది. ఇప్పుడు ఈ ఫ్యాట్ల మీద బతికితే ఆటోమేటిక్గా మీరు సినీ స్టార్లాగా అయిపోతారు, సినీ హీరోయిన్లాగా అయిపోతారు, స్మార్ట్ అయిపోతారు, స్లిమ్ అయిపోతారు, హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఇది చెప్తాను, సింపుల్గా చూడండి అంతే. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ చెప్తాను మీకు, ఏదో అవసరం లేదు. ఇప్పుడు హెర్బాల్ అయిపోయి, వెయ్యిలు అయిపోయి, వేలు పెట్టి ఒక నెల 2 నెలలు వాడితే మళ్ళీ మొదలు మామూలే. ఎందుకు మీరు వేలు పెట్టొద్దు, ప్రశాంతంగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, ప్రశాంతంగా సంతోషంగా ఉండండి. అవి చెప్తాను. ముఖ్యంగా కొంతమంది అన్నం అనేది చపాతీ తింటే తగ్గిపోతాం అనుకుంటారు. దీనికి ఒక చదువుతూ వినండి. అంటే 100 గ్రాముల పిండి పదార్థంలో 100 గ్రాముల ఈ పదార్థాల్లో పిండి అంతే ఎందులో ఎక్కువ అని చెప్తాను చూడండి. 100 గ్రాములు వరి బియ్యం తింటే 79 ఉంది పిండి పదార్థం, గోధుమల్లో 76 ఉంది, మొక్కజొన్న 66 ఉంది పిండి పదార్థం, జొన్నలో 72 ఉంది, వరిగేలు 68 ఉంది, రాగులు 73 ఉంది, సజ్జలు 67 ఉంది, సామలు 65, అరికెలు 65, ఓదలు 65, కొర్రలు 60. ఇది గమనించారు. చాలామంది మధ్య సిరిధాన్యాలు తినండి మీరు సన్నమైపోయి ఏమో దాని నిండా పిండి పదార్థం కాకపోతే వీటిలో పీచు ఉందంతే. సరే, ఇప్పుడు విషయాలు ఇది. పిండి పదార్థం వలన బరువు పెరుగుతారు. పిండి పదార్థం లేకపోతే మనిషి బతకగలడు, కానీ ఈ ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, కొవ్వు లేకపోతే మనిషి బతకలేడు అని తేలింది. ఇప్పుడు మనం కొవ్వు పదార్థాలు పెంచుకోవాలి అంతే. అది నేర్చుకోండి. అంటే ఏంటి, పిండి పదార్థాన్ని తగ్గించండి. తగ్గించేసి మీరు ఆటోమేటిక్ బరువు తగ్గిపోతారు. అంతే. దీనికోసం పరిగెత్తడాలు ఎన్ని చేసి పరిగెత్తడం ఇంకా ఆకలి ఎక్కువ అవుతుంది, ఇంకా మరి ఎక్కువ తింటున్నారు, ఇంకా మరి పెరుగుతున్నారు. కాబట్టి అది వద్దు. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, డైరెక్ట్గా ఎవరెవరు ఏ మందు వాడాలో చెప్తాను, డైరెక్ట్గా వాడేసుకోండి. నీకు ఇవన్నీ వద్దు, టైం వేస్ట్ చేయను. కొంతమందికి ఫైల్స్ రోగం ఉంటుంది. ఆ ఫైల్స్ రోగం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే త్రిఫలా గుగ్గులు అని ఉంటాయి ట్యాబ్లెట్లు, అవి తెచ్చుకుని ఉదయం 2,
పోనీ రోజు రాత్రి 2 వేసుకోండి చాలు, ఇంకేం వద్దు. ఇది నేను చెప్పేది 1 షాట్ 2 బర్డ్స్. ఇదే మందు మీకు విటమిన్ సి అందుతుంది, మీకు ఫైల్స్ తగ్గుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, ఆఖరిగా బరువు తగ్గుతారు. ఇదే మందు. ఎందుకంటే నేను చెప్పే ప్రతి మందులో కూడా గుగ్గులు ఉంటుంది. గుగ్గులు ఉన్న ప్రతి మందు బరువు తగ్గిస్తుంది. గుగ్గులు ఉన్న ప్రతి మందు గుండె జబ్బు రాకుండా కాపాడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గుగ్గులు రక్తాన్ని ఎప్పుడు పలచగా ఉంచుతుంది, గడ్డలు గట్టనీయదు గుగ్గులు, అందుకన్నమాట నేను చెప్పే ప్రతిదీ. అందుకే అన్న 1 షాట్ 2 బర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫైల్స్ ఉన్న వాళ్ళు త్రిఫలా గుగ్గులు వాడండి, రాత్రి 2 వేసుకోండి. ఆమె రాసి ఉంటుంది, వేసుకోండి. మీకు ఆ ఫైల్స్ తగ్గుతాయి, బరువు తగ్గుతారు, సుఖంగా ఉంటారు. 2 గుండె జబ్బులు రావు. రెండోది, కొందరికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కొందరు ఒళ్ళు బరువుగా ఉంటాయి. వీళ్ళు ఏం చేయాలంటే యోగరాజ గుగ్గులు వేసుకోండి. యోగరాజ గుగ్గులు తెచ్చుకోండి, 2 ఉదయం 2 సాయంత్రం 2 వేసుకోండి. దీనివల్ల మీకు గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. మూడోది, బరువు తగ్గిపోతారు, స్లిమ్గా తయారైపోతారు. ఇది బెస్ట్. ఇది చెప్పే మందులన్నీ కూడా క్షేమకరమైనవి, ఇందులో ఏమి హాని లేవు. అది ఇప్పుడు లివర్ వ్యాధులు, కొందరికి కడుపు వ్యాధి అంటే ఉదర వ్యాధి, వాళ్ళకి ఎప్పుడు పొట్ట ఎప్పుడు పెద్దగా ఉంటుంది, వాళ్ళు అందులో నీరు పడుతూ ఉంటుంది. ఇది కొద్దిగా ఇబ్బంది అని చెప్తారు, కానీ దీనికి కొందరికి ఆకలేదు. దీనికి ఒకటే మందు ఏమిటంటే ఆరోగ్యవర్ధిని బట్టి మాత్రలు తెచ్చుకోండి. ఇందులో కూడా గుగ్గులు, నేను చెప్పిన 10 ట్యాబ్లెట్లో కూడా గుగ్గులు ఉంటుంది. ఈ ఆరోగ్యవర్ధిని బట్టి ఉదయం 2 రాత్రి 2 వేయండి. మీకు ఆకలి విపరీతంగా పెరిగిపోతుంది, తర్వాత పొట్టలో నీరు చేరదు, లివర్ అంతా క్లీన్ అయిపోతుంది, బరువు తగ్గిపోతారు. నేను చెప్పేది మెయిన్ బరువు తగ్గడానికి, స్లిమ్గా ఉండటానికే ఇవన్నీ. కానీ మీకు 1 షాట్ 2 బర్డ్స్లో చెప్తున్నాను మీకు, ఇది వాడుకోండి. కొందరికి స్త్రీలకి అస్తమానం యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది, UTI అంటారు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు. దీనికోసం మీరు ఏం చేయాలంటే, అస్తమానం వస్తుంది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ యాంటీబయాటిక్ ఇక చూడండి, చంద్రప్రభావటి అని ఉంటుంది మాత్రలో, చంద్రప్రభావటి, లేదంటే గోక్షురాది గుగ్గులు అని ఉంటుంది. మీ 2 ఏదైనా పర్వాలేదు, తెచ్చుకొని 2 బిళ్ళలు వేసుకొని రాత్రి ఉదయం వేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. దీంతో ఇంకా చాలా మేళ్ళు ఉన్నాయి, బరువు తగ్గిపోతారు. ఎందుకంటే అన్ని గుగ్గుల మందులే, బరువు తగ్గిపోతారు. మీరు బరువు ఏముండదు. ఇంకా మీ తర్వాత ఏం చేయాలి లాస్ట్లో చెప్తాను. తర్వాత కొంత మలబద్ధకం ఉంటుంది, అంటే ఫ్రీ మోషన్ అవ్వదు. ఇది పెద్ద ప్రాబ్లం. ఫ్రీ మోషన్ అవ్వడం వల్ల ఏం చేయాలంటే, ఉదయం లేచిన వెంటనే ఒక 1/2 లీటర్ నీటిలో ఒక 1/2 చెంచా రాక్ సాల్ట్ కానీ, అంటే సైంధవ లవణం కానీ, పింక్ సాల్ట్ కానీ వేసుకొని తాగేయండి. రోజులో కనీసం 1 స్పూను ఉప్పు తీసుకొని 1 లీటర్ బాటిల్ వేసుకొని అది రోజంతా తాగుతూ ఉండండి. ఇది భానుగారు చెప్పారు. దానివల్ల మీకు ఫ్రీ మోషన్ అయిపోతుంది. దీనికోసం ఏ రకరకాల మందులు అవసరం లేదు, ఫ్రీ మోషన్ అవుతుంది. మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఉప్పు ఎక్కినంత మాత్రం బీపీ రాదు, గుర్తుపెట్టుకోండి. హై బీపీ ఉన్నవాడు కూడా బీపీ వాడమని చెప్తున్నారు ఇప్పుడు డాక్టర్లు. ఆ ఉప్పు లేకపోవడం బీపీ పెరుగుతుందట. ఉప్పు కరెక్ట్ వేసుకేయండి, ఏం పర్లే, ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం. హై బీపీ వాళ్ళు కూడా ఉప్పు వాడాలి, ఉప్పు వాడితే తగ్గిపోద్ది. ఉప్పు పెంచేది మాత్రం బీపీ పెరిగిపోదు, తగ్గించేది మాత్రం బీపీ తగ్గదు, జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఫ్రీ మోషన్ అవ్వాలంటే ఉప్పు నీరు తాగుతూ ఉండండి. దాంతోపాటు ఏం చేయాలంటే, మీరు త్రిఫలా గుగ్గులు ఉదయం ఫైల్స్ కింద చెప్పాను కదా, మీరు కూడా త్రిఫలా గుగ్గులు వాడుకోవచ్చు. మీకు ఫ్రీ మోషన్ అవుతుంది. కాకపోతే మీరు ఎక్కువగా వేడి నీరు, అందరూ ప్రతి ఒక్కరు కూడా బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరు కూడా వేడి నీరు తాకండి, నులివెచ్చని నీరు తాకండి, చాలా త్వరగా తగ్గిపోతారు. జనరల్ చెప్పాలంటే వేడి నీరు అనేది మన భాషలో అమృతంలా పనిచేస్తుందని చెప్తాను డాక్టర్లు. వేడి నీరు తాగుతూ ఉండండి. తర్వాత ఇంకొకటి, కొందరికి సైనస్ ఆస్తమా ఉంటుంది. ఈ రోజుల్లో నాకు ఉంది, సైనస్ ఉంది. నేను ఎప్పుడు కూడా దీనికి మామూలు టైంలో బాడీ మంచి ఉంటుంది. ఈ వింటర్లో స్టార్ట్ చేస్తాను, నవంబర్లో అట్లా ఫిబ్రవరి వరకు నా బాడీ ఆటోమేటిక్గా లాగేస్తుంది. ఎందుకంటే ఇది వాడుతూ ఉంటాను. ఏం వాడతాను, సైనస్ ఆస్తమా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, హిమాలయ కంపెనీ వాళ్ళది సెప్టిలిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. అలాగే సిరప్ బిళ్ళలు బ్రీసాల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవి పెద్దవాళ్ళు వాడండి. చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి జలుబు దగ్గులు వస్తే వాళ్ళకి సిరప్ ఉంది, బ్రీసాల్ సిరప్ ఉంది, సెప్టిలిన్ సిరప్ ఉంది. జలుబు వచ్చినా రాకపోయినా, జ్వరం వచ్చినా రాకపోయినా, ఈ వింటర్లో పిల్లలైనా పెద్దలైనా సెప్టిలిన్ వేసేయండి, రోజు వేసేయండి. ఇక రాదు, ఎందుకు, ఇది రెసిస్టెన్స్ మీకు రానిది అసలు. ఇది రెగ్యులర్గా వాడుతున్నాను, మా ఇంట్లో అందరూ వాడతాం.
నేను చాలామంది చెప్పాను. హిమాలయ కంపెనీ వారిది, ఇంగ్లీష్ మందుల షాపులో కూడా దొరుకుతుంది ఇది. కాబట్టి జాగ్రత్తగా సైనస్ ఆస్తమా ఉన్న వాళ్ళు సెప్ట్లిన్ వాడండి, బ్రీసాల్ వాడండి. వీటి వల్ల కూడా ఒళ్ళు తగ్గుతారు. ఎందుకంటే సెప్ట్లిన్లో మోరింగా అంటే మొలగా ఉంటుంది, ఒళ్ళు తగ్గుతారు. ఇన్ని రకాలు చెప్పాను. మీరు మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మందులు వాడుకోండి, హానికరంగా ఎవరైనా వాడేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ప్రోటీన్ ఫ్యాట్ పెంచాలి, పిండి పదార్థమును తగ్గించుకోవాలి. దాన్ని మీరు నచ్చిన విధంగా ఆలోచించుకోండి. ఎక్కువగా కోడిగుడ్లు తినండి. కోడిగుడ్ల వల్ల కొంపలే మునగం, దానివల్ల ఎంతో మేలు. మనకు కావాల్సినటువంటి 20 అమైనో ఆమ్లాలు కావాలట. అందులో చాలా వరకు మన బాడీ తయారు చేసుకుంటుంది, కానీ ప్రధానమైన 8 అమైనో ఆమ్లాలు మాత్రం మన బాడీ తయారు చేయదు, బయట నుంచి రావాలి. ఆ 8 అమైనో యాసిడ్స్ ఎక్కడ ఉన్నాయంటే కేవలం కోడిగుడ్లో ఉన్నాయి, లేకపోతే సోయాబీన్ గింజల్లో ఉన్నాయి. మీరు నచ్చింది వాడుకోండి. కోడిగుడ్డు వాడాలి, అది ఫ్యాట్. తర్వాత కొబ్బరి నూనెతో ఉదయం కాలం టిఫిను ఒక కొన్ని అటుకులు తీసుకోండి, బెల్లం వేసుకోండి, రాక్ సాల్ట్ వేసుకోండి, 4-5 చెంచాలు కొబ్బరి నూనె వేసుకోండి, తినేయండి. కొబ్బరి నూనె వేడి చేయొద్దు. మీ బాడీ ఫ్యాట్ ఎక్కాలి. ఫ్యాట్ ఎక్కిందా మీ ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది, మీకు వెయిట్ తగ్గిపోతారు. ఇవన్నీ మీరు పాటించాలి. 3 లీటర్ కనీసం 2.5 నుంచి 3 లీటర్ వరకు అందరూ నీరు తప్పకుండా తాగాలి. ఇవన్నీ తాగితే ఆరోగ్యం హాయిగా ఉంటుంది, బాడీలో వేస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, ప్రశాంతంగా ఉంటారు. నేను చెప్పింది ప్రధానంగా మీకు బరువు తగ్గాలి, స్లిమ్గా ఉండాలి, దానికంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. 100,000 ఖర్చు పెట్టి మీరు ఏమీ చేయవసరం లేదు. కాబట్టి మీరు 100,000 పెట్టి మీరు ఏం ఖర్చు పెట్టుకునొద్దండి. నేను చెప్పినట్టు చేయండి. బైద్యనాథ్ కానీ, జండు కానీ, డాబర్ కానీ, ఇంపుకాప్స్ అనేది ఇండియాలో గవర్నమెంట్ కంపెనీ, తమిళనాడుది. దానికి మించిన కంపెనీ ఇండియాలో లేదు. అది దొరికితే ఇంకా మంచిది, వాడుకోండి. మీకు ఆఖరిగా ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది జల్సర్ గ్యూపిక్ GUFIC కంపెనీ, ఎక్సలెంట్ కంపెనీ. ఇది మోడర్న్ కంపెనీ. ఇది టానిక్, ఇది 140 రూపాయలు ఉంది. ఇది కేవలం 5 ml, ఒక చెంచా రోజు ఒక్కసారి తాగండి. మీరు ఎంతగా, ఇది నిజానికి ఈ మందు యాంటాసిడ్, అంటే యాసిడ్ రిఫ్లక్స్, అంటే మనకి గ్యాస్ పైకి తన్నుద్ది కదండి, దాని నోట్లోకి వస్తుంది. అది దానికి కానీ, అన్నం అరగడానికి కానీ, కడుపులో మంట కానీ, గొంతులో మంట కానీ తగ్గించడానికి చేసిన మందు ఇది. అయితే ఇది ఆ ఒక్కదానికి కాదు, దీంట్లో ఏమన్నా చెప్తా వినండి. దీంట్లో ఆమ్లా ఉంది, 250 mg ఉంది. ఆమ్లా అంటే ఫ్రీ మోషన్ అవుతుంది, మీకు విటమిన్ C అందిపోతుంది. విటమిన్ C అందితే తప్ప బాడీలో గ్లామర్ రాదు, గుర్తుపెట్టుకోండి. బాడీలో కొలాజన్ తయారవ్వాలి. బాడీలో కొలాజన్ బాగా తయారవ్వాలంటే విటమిన్ C ఉండాలి. కొలాజన్ ఉంటే చర్మం ముడతలు పడదు. అది ముడతలు పడకుండా ఉండాలంటే మీకు బాడీలో విటమిన్ C ఉండాలి. కాబట్టి దీంట్లో వచ్చేది ఆమ్లా, లక్కీ మీకు. తర్వాత ఇంకోటి, దీంట్లో శతావరి, స్త్రీలకు చాలా అవసరం. ఇది శతావరిలో ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్ ప్రపంచంలో ఏ మూలికలు లేవు. ఇది అద్భుతం. ఇది ఎంత ఉందంటే 250 mg ఉంది. ఇది 250 mg బిళ్ళలు 60 బిళ్ళలు 200-300 హిమాలయ కంపెనీ అయితే. అదే 250 mg దీంట్లో పక్కాగా ఉంది. 5 ml తాగితే చాలు, మీరు కేవలం 5 ml తాగితే చాలు. 5 ml తాగితే మీకు ఈ వీడియో కాస్త పెద్దగా ఉందని మాత్రం ఆపొద్దు, చూడండి. అన్ని విషయాలు ఒకసారి చెప్తున్నాను. హిమాలయ కంపెనీలలో బిళ్ళలు ఉంటాయి, ఈ శతావరి బిళ్ళలు. అందులో బిళ్ళ ఎంత పవరు 250 mg ఉంటుంది, కానీ దీంట్లోనే 250 mg ఉంది. అంటే ఇది ఎన్ని బిళ్ళలు వేసినట్టు, మీరు ఆమ్లా బిళ్ళలు వేసినట్టు, శతావరి బిళ్ళలు వేసినట్లు. తర్వాత ఏముంది తెలుసా, తెప్పతీగ ఉంది. తెప్పతీగ బిళ్ళలు వేసి, ఇన్ని రకాల బిళ్ళలు వేసిన తెప్పతీగ ఎక్సలెంట్ మెడిసిన్, ఫుల్ రెసిస్టెన్స్. కాబట్టి ఇది అన్ని రకాలకి మందు. మీరు 5 ml వేయండి, ఫ్రీ మోషన్ అయిపోతుంది. గొంతు మంట, కడుపులో మంట అన్నీ తగ్గిపోతాయి, ఫ్రీ మోషన్ అవుతుంది, ఒళ్ళు తేలిక అవుతుంది. ఇంక విషయం, దీనిలో గార్సినియా ఉంది. ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా బరువు తగ్గించే మందు గార్సినియా కాంబోజ్ అని ఉంటుంది, దాని పేరు. అది దీంట్లో ఉంది. ఎంత ఉంది అంటది, 150 mg ఉంది. కాబట్టి ఇది కూడా బరువు తగ్గిపోతారు. ఈ టానిక్ కూడా కొనుక్కోండి, ఎవరైనా వాడచ్చు. అన్నం తిన్నక రోజు ఏదో పూట 1 చెంచా, అంటే 5 ml తాగండి చాలు, చాలా త్వరగా ఒళ్ళు తగ్గుతారు. నేను చెప్పినవన్నీ కూడా ఇద్దరు డాక్టర్లు చెప్పినవి, నేను అవి ఇదేమో కంపెనీ బట్టి చెప్తున్నాను. జల్సర్ దీని పేరు చూడండి, పేరు జల్సర్. నేను వాడతాను ఇది. ఇవన్నీ వాడుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువగా పిండి పదార్థం తగ్గించండి,
కాస్తంతని వ్యాయామం రోజు కనీసం 10 నిమిషాలు నడవండి, ఫ్యాట్ తినండి, మీకు నచ్చిన మాంసం తినండి, నో ప్రాబ్లం. కొబ్బరి నూనె వాడండి. ముఖ్యంగా అవిసె గింజలు ట్యాబ్లెట్లు ఉన్నాయి, అది మస్ట్గా అవిసె గింజలు. నువ్వులు అవిసె గింజలు పేదవాళ్ళు మనం వాడుకోవడానికి అవిసె గింజలు ఉన్నాయి. లేకపోతే నువ్వుల్లో ఉంది, సన్ఫ్లవర్లో ఉంది. సన్ఫ్లవర్ గింజలు కొనుక్కొని తినండి, తక్కువ రేటుకి వస్తుంది. అవిసె గింజలు పిల్లలు కొనుక్కోండి, వాడుకోండి. నువ్వుల పొడి చేసుకోండి, గుడ్లు కలిపేసుకొని తినండి. మీకు ఆరోగ్యం, పిల్లలు మస్తు తింటారు. గుడ్లు కలిపేసి ఇవ్వండి వాళ్ళకి, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ముఖ్యంగా చెప్తున్నాను, బాడీ మనిషికి ఫ్యాట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. ఇది ఉంటే గ్లామర్ ఉంటుంది. పిండి పదార్థం ఉంటే గ్లామర్ కాదు సరికదా, బాడీ అటు ఇటు రకరకాలు పెరిగిపోయి మీరు చిన్న సైజు దెయ్యంలాగా ఉంటారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒళ్ళు తగ్గిపోవాలని భోజనం మానేస్తున్నారు. భోజనం మానేసి ఏమవుతున్నారు, శవాలా తయారవుతున్నారు. మీరు డైట్ చేసి నేను చెప్పినట్టు చేయాలి, కానీ ఫేస్లో జీవకళ తగ్గకూడదు, గుర్తుపెట్టుకోండి. సనం అవ్వాలి, ఫేస్లో గ్లోయింగ్ ఉండాలి, జీవకళ తగ్గకూడదు. కాబట్టి నీరు 3 లీటర్లు తాగండి. ఇంకా ఎక్కువైపోతుంది, చాలా అయినట్టుంది, ఆపుతున్నాను. మీకు డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.